స్టార్ట్ అయింది కదా. యూట్యూబ్ వీక్షకులందరికీ ఈరోజు ఒక కొత్త ప్లేస్ని చూపెట్టబోతున్నాను. ఇది అమెరికాలో టెక్సస్ అనేటువంటి స్టేట్లో ఆస్టిన్ అనేటువంటి ఊర్లో ఉంది. దీన్ని జిలకర్ పార్క్ అని కూడా పిలుచుకుంటారు అందరూ. ఇక్కడ బోటింగ్ అండ్ వాకింగ్ అండ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఇక్కడ అందరూ కలిసి చేస్తూ ఉంటారు. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది డౌన్ టౌన్లో ఉంటుంది. ఎగ్జాక్ట్గా డౌన్ టౌన్ అంటే మనం ఎలా అయితే సిటీ అని చెప్పుకుంటామో ఇక్కడ అమెరికాలో సిటీని డౌన్ టౌన్ అంటారు. సో ఇదన్నమాట. ఇక్కడ ఇలాగా చాలా అందంగా ఉంటుంది. అందరూ కలిసి ఇలా చక్కగా కుక్కలను పెట్టుకొని అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. సైకిల్స్ తొక్కడానికి, వాకింగ్ చేయడానికి, జిమ్ చేయడానికి, ఇట్లా సొంతగా వాళ్ళు బోట్లు రెంట్ తీసుకొని ఇలా రోజంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి, చాలా అందంగా, అద్భుతంగా, మంచి వాతావరణంలో ఉంటుంది. ఎటువంటి పొల్యూషన్ ఉండదు. చాలా బాగా ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు అందరూ కూడా. ఈ అమెరికన్ల యొక్క జీవన విధానమే ఇలాగ ఉంటుందన్నమాట. వాళ్ళు చక్కగా వీక్ డేస్ అంతా కూడా కష్టపడి వీకెండ్స్ అంతా కూడా ఇలా రకరకాలుగా వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళల్లో ఇంకో గొప్ప విషయం ఏంటంటే శారీరకంగా బాగా శ్రమ చేస్తారంటే వర్కౌట్స్ చేయడం కానీ, శరీరాన్ని బాగా అలసేలా చేసుకొని ఎక్కువగా రోగాలు రాకుండా ఉండే ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు రోజు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇదిగో ఇలా బోట్స్ తీసుకొని చక్కగా ప్రకృతితో మమేకమై ఎప్పుడు ప్రకృతితో ఉండే ప్రయత్నాన్ని చేస్తూ ఇలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇండియాలో ఎలా అయితే సైకిల్స్ అవి రెంట్కి ఇస్తారో ఇక్కడ ఇలా బోట్లు రెంట్కి ఇస్తారు. చూడండి, వీళ్ళంతా ఇక్కడ బోట్ రెంట్ తీసుకొని ఇది 1 అవర్కి ఒక $10 అలా ఉంటుంది. అలాగా చూడండి ఇక్కడ ఎంత బాగుందో. వీళ్ళందరూ ఇలా వచ్చేసి చక్కగా అద్భుతంగా ఇలాగ బోట్లు, ఇవన్నీ కూడా బోట్లు అనమాట. ఇవి రెంట్కి తీసుకొని ఇదిగో ఇవి తెడ్ అంటారు కదా మన దగ్గర, ఇవి తీసుకొని ఇలాగా వీటిని తీసుకొని ఇందులోంచి రెంట్కి వెళ్ళిపోతారు. వీళ్ళు ముందే అగ్రిమెంట్ రాయించుకుంటారు. అందులో ఏమన్నా అయితే మనకి ఇబ్బంది లేదు, వాళ్ళకి ఇబ్బంది లేదు, అది మీ ఓన్ రిస్క్ అని చెప్పి రాయించుకొని ఇదిగో ఇలా వెళ్తారనమాట. ఇక్కడ ఇలా అద్భుతంగా తీసేసుకొని వాళ్ళు మామూలుగా చాలామంది ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం దాకా ఇలాగే బోటింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఇలా ఒక్కొరు కాకుండా వాళ్ళు చాలామంది కలిసి వస్తూ ఉంటారు. అలాగే ఫ్రెండ్స్తో అందరితో కలిసి వచ్చి ఇలాగా ఈ బోట్లో మాట్లాడుకుంటూ చాలా దూరం అలా ప్రయాణం చేస్తూ ఎంజాయ్ చేసి వెళ్ళొస్తారనమాట. దీనికి కావాల్సిన మనకి జాకెట్స్ కూడా ఇస్తారనమాట. అంటే రెస్క్యూ జాకెట్స్ అంటారు కదా, సేఫ్టీ జాకెట్స్. ఇదిగో అక్కడ ఉన్నాయి చూడండి, అవి కూడా ఇస్తారు మనకి. ఒకవేళ స్విమ్మింగ్ రాకుంటే, ఈత రాకుంటే మనకు అవి ఇస్తారు. అవి వేసుకొని చక్కగా అవి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇదిగో ఇది బోట్లు స్టోర్ చేసేది అనమాట. పెద్ద పెద్ద బోట్లు అంటే ఇలా స్టోర్ చేసుకుంటారు లోపల. ఇదంతా బోట్ స్టోర్ అనమాట. ఇక్కడ పెద్దగా రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. చక్కగా ఎవరైనా రావచ్చు. వాళ్ళకి ఐడీలు ఉంటాయి కదా, ఐడీలు చూపెట్టి వాళ్ళకి ఇక్కడ రెంట్ తీసుకొని మనీ పే చేసి తీసుకొని వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేస్తుందన్నమాట. ఇదిగోండి, ఇది బోట్ రెంటింగ్ అనమాట. ఈ లోపల ఉంటుంది. ఇలాగా చూసారు కదా, ఇది ఇదిగో సింగిల్ దానికి 1 అవర్కి $15, డబల్ అయితే $20 అట. ఇలాగా అన్లిమిటెడ్ అయితే $35 సింగిల్కి,
$45 డబల్కి. కెనాన్ అని ఇంకా పెద్దగా ఉంటుంది, అది $55. ఇలాగా ఇలా 15 మెంబర్స్ ఒక్కసారి, అంటే 15 మంది కలిసి వెళ్ళేదానికి $299 ఇలా ఉంటాయన్నమాట. అదే ఇలా అద్భుతంగా అందరూ వచ్చి ఇక్కడ తీసుకొని ఇలా వెళ్ళొచ్చు. చూడండి ఎంత బాగుందో. సో వాళ్ళు ఇలా వీకెండ్స్ అంటే శని ఆదివారాలు ఇలా వచ్చి ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ఆనందాన్ని పొందుతూ ఇలాగా వెళుతూ ఉంటారు అన్నమాట. చూడండి ఇప్పుడు మనం ఆ రివర్ దగ్గర దాకా వెళ్తున్నాం అనమాట. నది, రివర్ అంటే నది, దాని దగ్గర దాకా వెళ్తున్నాం. ఇందాక మీకు పైనుంచి చూపెట్టాను బ్రిడ్జ్ మించి, ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూపెట్టే ప్రయత్నం చేస్తాను. చూడండి అందరూ, చాలా బాగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ వాటర్. ఎప్పుడు కూడా చాలా ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఉంటాయి. మన దగ్గర జనరల్గా మనం ఏం చేస్తామంటే మన సహజ నదులు, భగవంతుడు ఇచ్చిన ప్రకృతిని మనకి బాధ్యత లేకుండా కలుషితం చేసే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఒక రూల్ ఉంటుందన్నమాట. ప్రకృతి సంబంధంగా, అంటే న్యాచురల్ రిసోర్సెస్ ఉంటారు కదా, ప్రకృతి సంబంధంగా వచ్చేటువంటి వాటిని ఎవరు కూడా పాడు చేయకూడదు. అలా పొరపాటున ఎవరైనా చేస్తే వాళ్ళు తప్పకుండా దానికి శిక్షార్హులు అని చెప్పి ఇక్కడ రూల్స్ ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ పొరపాటున కూడా నీళ్ళల్లో ఉమ్మివేయడం కానీ, చెత్త వేయడం కానీ, నీళ్ళల్లో అనవసరమైనటువంటి విషయాలు చేయడం కానీ, ఇక్కడ బయట బాత్రూమ్లకు వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ నిషేధం అన్నమాట. సో కాబట్టి ఇదిగో చూడండి ఎంత బాగుందో. దగ్గరగా వచ్చాను. అవి ఎలా ఉంటే చక్కగా అలాగే అద్భుతంగా ఉంటాయన్నమాట. చూడండి ఎంత అందంగా ఉందో నది. వీళ్ళలా రోజంతా కూడా ఈ నీళ్లతో, ఈ చక్కనైనటువంటి ప్రకృతితో, గాలితో, ఈ యొక్క చెట్లతో వీళ్ళు ఆనందాన్ని పంచుకుంటూ అలా జీవిస్తూ ఉంటారు అన్నమాట. ఇది చాలా అద్భుతం. సో ఇలాగా ఇక్కడ వాళ్ళు చాలా ఇలా రెంట్స్ తీసుకొని బోట్లని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూడండి ఈ పార్కులో నుంచి మీకు సైడ్ నుంచి చూపెడుతున్నాను డౌన్ టౌన్ ఎలా ఉందో. ఇక్కడే గూగుల్ బిల్డింగ్స్, తర్వాత ఇక్కడే ఫేస్బుక్, అమెజాన్ అన్ని బిల్డింగ్స్ కూడా ఇక్కడే ఆఫీసులు ఉంటాయి. వర్క్ చేయడానికి అందరూ ఇక్కడికి వస్తారు. సో ఇది చూపెడుతున్నాను మీకు. చూడండి ఈ ఇందాక చూపెట్టినటువంటి ఆ రివర్కి ఆనుకొనే ఇదిగా ఈ ప్రాంతం అంతా ఉంటుంది. ఇది జీలకర్ర పార్క్ అంటారు. ఇక్కడికి అందరూ వాకింగ్కి, తర్వాత ఇక్కడ ఆడుకోవడానికి, జిమ్ చేయడానికి ఇట్లా అందరూ వస్తుంటారు. పెద్ద ప్లే గ్రౌండ్, వాకింగ్ గ్రౌండ్ అండ్ పార్కింగ్. ఇది సిటీ మధ్యలో ఉంటుందన్నమాట. ఇక్కడ విశేషం ఏంటంటే మనకు సిటీలో వెళ్తే అసలు ఉన్న భూములన్నీ కూడా ఆక్రమించుకొని కబ్జా చేసి వాటిలలో కట్టేస్తూ ఉంటారు. ఇక్కడ అలా కాదు. చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో, చుట్టూ చెట్లు, చుట్టూ నది, కాలుష్యరహితమైన నది. అంటే ఇదేదో గొప్పదని కాదు, కాకపోతే ఉన్నదాన్ని దాన్ని వాడుకుంటూ ఉంటారనమాట. రూల్స్ పాటించి, రూల్స్ అతిక్రమిస్తే వాళ్ళు దానికి కావాల్సినటువంటి ఫైన్స్ వేయడం, తీసుకెళ్ళి వాళ్ళని పనిష్ చేయడం చేస్తూ ఉంటారు. అందుకని కాబట్టి ఇవన్నీ రక్షింపబడుతున్నాయి. మన ఇండియాలో కూడా ఇంతకంటే గొప్పవి, ఇంతకంటే అద్భుతమైనటువంటి ప్లేసెస్, స్థలాలు ఉన్నాయి. కానీ మనం దాన్ని రూల్స్ పాటించకుండా ఎవరికి వాడు వ్యక్తిగతమైనటువంటి స్వార్థాలతో లేదా వ్యక్తిగతమైన అహంకారాలతో నేను చేస్తే ఏమవుతుందిలే అని ఇలాగా ఎవరికి వాడు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించడం వల్ల ఈరోజు మనకి గజం భూమి కూడా చాలా కష్టంగా మారిపోయింది.
తద్వారానే ఈ ప్రకృతి విపత్తులన్నీ కూడా జరుగుతున్నాయి. సో అందుకని ఏదైనా సరే ప్రకృతి సంబంధమైనటువంటి న్యాచురల్ రిసోర్సెస్, ప్రకృతి సంబంధమైన సహజ సంపద ఏదైతే ఉంటుందో అది జాగ్రత్తగా కాపాడుకున్నంత వరకే మనం కూడా బాగుండగలుగుతామని చెప్పడంలోనే అంతర్భాగంగా చెప్పడం అన్నమాట. అంతే తప్ప ఇదేదో గొప్పది మనది ఏదో తక్కువది కాదు, ఇంతకంటే గొప్పది మనది కూడా. కానీ మనం దాన్ని సహజంగా సరిగ్గా వాడుకోకపోవడం వల్ల మనం ఇలాంటి రకమైనటువంటి ఇబ్బందులకు పాలవుతున్నాం అన్నమాట.